మిగతా అప్డేట్ చూస్తే ఈ నెల 5న అన్ని జిల్లా కేంద్రాల్లో ఫీజు పోరుకు వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 3,900 కోట్ల బకాయిలు విడుదల చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరేట్ల దగ్గర ఫీజు పోరుకు అనుమతి కోరుతూ ఈసీకి వైసీపీ లేఖ రాసింది. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. చందు, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏపీలో కూటమి సర్కారు ఏర్పడ్డాక ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించట్లేదని చెప్పేసి ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చూసుకుంటే ఫిబ్రవరి మార్చి నెలలో విద్యార్థులకు పరీక్షల కాలం, ఈ కాలంలో కూడా ఇప్పటికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, చాలా సమస్యలు ఎదుర్కొంటారని చెప్పేసి కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5వ తారీఖున రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఫీజు పూరు అనే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి కూడా వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఫీజు పూరు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కూడా రాష్ట్ర వైసీపీ జనరల్ సెక్రటరీ లేలా పిరెడ్డి ఒక లేఖను రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆయన రాయడం జరిగింది. ఈ లేఖలో తమ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే ఏదైతే ఫీజు పోరు కార్యక్రమానికి ఉందో దానికి అనుమతి ఇవ్వాలని, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కు ప్రభుత్వం ఎన్నికల కోడ్ నేపథ్యం అంటే రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కు చెల్లించేలా అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల అధికారికి వైసీపీ లేఖ రాసింది. ఏదైతే దాదాపు ప్రతి గత వైసీపీ హయాంలో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా విద్యార్థులకు దాదాపు 3,900 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందో అది ఎప్పుడు చెల్లించే వాళ్ళము. కానీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు చెల్లించాల్సిన ఏదైతే బకాయిలు ఉన్నాయో దాదాపు 3,900 కోట్ల రూపాయల బకాయిలు కూడా పెండింగ్ లో పెట్టింది. ఇంతవరకు దాని మీద నిర్ణయం తీసుకోలేదు. ఖచ్చితంగా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించాలి, అప్పుడే విద్యార్థులకు ఇబ్బందులు ఉండవని చెప్పేసి కూడా వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా కూడా ఈ నెల 5వ తారీఖున కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఫీజు పూర్వ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికోసం ఎన్నికల అధికారి అనుమతి కోరుతూ కూడా వైసీపీ పార్టీ లేఖ రాసింది. తమకు ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడంతో పాటు విద్యార్థులకు ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించేలా కూడా అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా లేఖలో స్పష్టం చేశారు. మొత్తం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మటుకు ఫీజు పూర్వ కార్యక్రమాన్ని భారీగా చేపట్టనుంది. చందు.